Hi friends, SL and Defense Academy, Kalyan Durgam. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ చూడండి. If the difference between compound interest and simple interest is 21 with 5% annual rate in 2 years, find the principal అన్నమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి అయినటువంటి వడ్డీ 2 yearsలో 5% ప్రకారం, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయినటువంటి వడ్డీకి మధ్య తేడా ఇచ్చారు 21 రూపీస్. అయితే అప్పు ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సో దీని చూడండి మనం ఎలా చేస్తామో అడ్వాన్స్డ్ టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్లో మొదటి సంవత్సరం ఏదైతే ఉందో 5%, రెండో సంవత్సరం కూడా 5% తీసుకుంటాం, మొత్తం 10% అవుతుంది. ఎందుకు? ఇది మొదటి సంవత్సరం, ఇది రెండో సంవత్సరం. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసుకుంటాం, x + y + xy/100 అంటే 5 + 5 + 5 5 25/100 అంటే టోటల్ 10. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 0.25 అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం వచ్చి 10.25% వచ్చింది. పర్సెంట్ మీద ఆధారపడే వడ్డీ అనేది లెక్కించబడుతుంది. మన ప్రకారం ఇక్కడ 10% ఉంది, ఇక్కడ 10.25% ఉంది. ఈ పర్సెంట్కి ఈ పర్సెంట్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 0.25 ఉంది. ఇది మన ప్రకారం వచ్చినటువంటి డిఫరెన్స్ ఇన్ పర్సెంట్లో. లెక్క ప్రకారం డిఫరెన్స్ ఎంత ఉంది? 21 ఉంది. సో 21. అయితే ప్రిన్సిపల్ అంటే టోటల్ బేస్ అమౌంట్ 100%, అంతే కదా. సో 100% ఎంత? రివర్స్ 100/0.25 into 21. 10,000/25 into 21. 25 1s are 25 4s are. So 4 1s are 4, 4 2s are 8. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు ఉన్నాయి. సో 8,400 అనేది మనకి ప్రిన్సిపల్ని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఆల్రెడీ వాళ్ళందరూ చెప్పుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ కాకుండా ఫార్ములా బేస్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఎలా చేస్తామో చూడండి. దీనికంటే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటో అంటే P = D × 100² R². ఓకే. సో మనం కనుకోవాల్సింది P ప్రిన్సిపల్. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 21 ఇచ్చాడు. 100² అంటే 10,000, ఐ మీన్ 2 సార్లు 100. R² ఇన్ ద సెన్స్ R వచ్చి 5% కదా, 5² అంటే 25. 25 1s are 25, 4s are 4 1s are 4, 4 2s are 8, 2 zeros. సో మనకి ఏం తెలియజేస్తుంది? ప్రిన్సిపల్ని తెలియజేస్తుంది. సో ఫార్ములా ప్రకారం చేయొచ్చు, బేస్ కాన్సెప్ట్తో కూడా చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే బేస్ కాన్సెప్ట్ మనం వెళ్ళ కాపాడుతుంది. అన్నిటికీ ఫార్ములాస్ ఉండవు. ఫార్ములాని ఇప్పుడు కూడా మనం త్రూ ఫార్ములాస్ చేయడానికి ప్రోత్సహించకూడదు. సో ఇలాంటి మెథడ్ని మీరు అప్లై చేయడానికి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.